ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా జేఏసీ అధ్యక్షురాలు దాశరి ఉషా, నల్లవేలి శంకరి ఆధ్వర్యంలో నిర్వహించిన మౌన దీక్షల సందర్భంగా జ్యోతిరావు పూలే గారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన సామాజిక రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్. జయ హో జై జై అంటూ, జయ హో పూలే జై అంటూ, జయ హో జయ హే అంటూ, జయ హో అంబేద్కర్ అంటూ, ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకమై బహుజన జెండా ఎత్తర 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 ఎత్తర, బహుజన జెండా బీసీ సంఘాల ఐక్య వేదిక వారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మౌన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు మరి నన్ను ఆహ్వానించినందుకు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ఉషక్క గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవేలి శంకరన్న గారికి, మరి రాష్ట్ర విభాగం అక్క స్వప్నక్క గారికి, మరియు దీనికి పట్టణ ప్రముఖులు మరి రాజగోపాల్ గారు, సర్వకాలన్న, మరి కమ్యూనిస్ట్ బంధువులు తాండ సదన్న, మరి ఇంకా ఈరోజు పెద్దపల్లి జిల్లా నుంచి బాధ్యతలు తీసుకున్న మన సరేంద్ర కొండరన్న, మన ఇంకా తదితరులు వారందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీసీలు రిజర్వేషన్ కోసం యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి ఎదగాలంటే మనం చేయవలసిన కార్యక్రమాలు, మనం తీసుకోవలసిన నిర్ణయాలు మరి ఐక్యతతో తీసుకోవాలి. మరి బీసీలకు రాజ్యాధికారం కావాలంటే అందరూ ఏకం కావాలి. బీసీల రిజర్వేషన్ సాధించాలంటే మన ఐక్యత చాటాలి. మరి రాష్ట్రం లోపల కూడా మరి మల్లన్న సంఘం కావచ్చు, ఇంకా జేఏసీ లోపల చేరని సంఘాలు కూడా మరి మన హక్కులను సాధించడానికి ప్రతి ఒక్కరూ దేశజాలు లేకుండా కేవలం బీసీల బహుజనుల ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించి మరి సంఘాన్ని బలపరిచినప్పుడే మనం ఫలాలు పొందగలుగుతాం. మరి వ్యక్తుల కంటే ఆశయం గొప్పది. ఆ ఆశయం నెరవేర్చాలంటే ఆలోచన కావాలి. ఆ ఆలోచన ఆచరణ సాధ్యమైనప్పుడే మన హక్కులను సాధించుకోగలుగుతాం. ఇంతకుముందు నాకంటే పెద్దలు చాలా విషయాలు చెప్పిండ్రు, నేను వాటి గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మరి మనకు స్వతంత్రం వచ్చి దాదాపు సుమారు 75 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటి వరకు శాస్త్రీయంగా జనగణనతో పాటు కులగణన జరగలేదు. మరి దీని పాపం ఎవరిదంటే ఇప్పటిదాకా పాలించిన ప్రతి ఒక్క పార్టీలని వాటికి నాయకత్వం వహించిన నాయకులని మనం ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మద్దతు కోసం, బీసీల ఓట్ల కోసం మేము మీకు అండగా నిలుస్తాం, మీకు రిజర్వేషన్లు ఇస్తామని మరి సాధ్య అసాధ్యాలను గమనించకుండా వాగ్దానాలు చేసి బీసీలను తప్పుదో పట్టిస్తుంది. మరి ఇప్పటికైనా ఈ బీసీలకు అన్యాయం జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయంగా జనగణనతో పాటు కులగణన చేసి బిల్లు తీసుకురావాలని మరి వారు కొంత ఆలోచన ముందుకొచ్చిండ్రు. మరి ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి వారు కనుక బీసీల ఆలోచనకు మద్దతు ఇచ్చి వారు కనుక కేంద్రంలో మద్దతు ఇచ్చినట్టయితే మరి నరేంద్ర మోడీ గారు ఈ విశ్వంలో పట్టిన గొప్ప నేతగా మరి
ఎంతో గర్వించదగ్గ నాయకుడిగా ఎదుగుతాడు. మరి ఆ పార్టీకి ఇస్తే మాకేమవుతుంది, మేమిస్తే వాళ్ళకేమొస్తుంది అని ఈ పార్టీలు కొట్లాడుతూ ఆవులు కొట్లాడుతూ నాగల కాళ్ళు కొట్లాడుతూ బీసీలకు అన్యాయం చేస్తుండ్రు. బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ మన లోపల కూడా లోపం ఉన్నది. ఫస్ట్ ఒక బీసీని గౌరవించుకోవాలి, ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని గౌరవించుకోవాలి. ఇక్కడ మన లోపల ఐక్యత రానంతసేపు ఎవరైతే మనం అగ్రవర్ణాలని మనం భావిస్తున్నామో, ఎవరైతే ఇప్పటిదాకా వాళ్ళకు ఊడిగం చేస్తున్నామని భావిస్తున్నామో, వాళ్ళ నుంచి మనము శాశ్వత విముక్తి పొందాలంటే రాజ్యాధికారం ఒకటే మార్గం. మరి రాజ్యాధికారం రావాలంటే మనం ఏం చేయాలి? మన లోపల ఈగోలు లేకుండా, స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ ఐక్యతతోటి మన సైక్యత చాటి బీసీల దగ్గరికి ఇంటికొచ్చి మనకు టికెట్లు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలని, మనం ఆ స్థాయి దాకా మన ఐక్యతను చాటాలి. ఎందుకంటే